హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ నేను నా సండే రొటీన్ అనేది షూట్ చేస్తున్నానండి. సండే రోజు నేను ప్రశాంతంగా చేసుకునే కొన్ని పనులైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేద్దాం. పొద్దున్నే అంటే 7 o'clockకి లేసామండి. ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి సండే రోజు 7 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇల్లు చిమ్మేసి క్లీన్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత మాకు 7:30 to 8 లోపల పాలు అనేటివి వస్తాయండి. ఇలా బుట్ట వేసేసామంటే కిందకి పాలు బాటిల్ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా అవి తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మా వారు ఫిష్ కర్రీ చేయమన్నారు. ఫిష్ తేవడానికి బయటికి వెళ్ళారు. సో ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం చింతపండు అనేది నానబెట్టేసుకుంటున్నానండి. ముందుగానే కాసేపు నానాలి కదా. ఆ తర్వాత ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసి ఇవి మా ఇంట్లో నేను కొంచెం పెంచుకుంటున్న మొక్కలండి. ఇంట్లోపల పెట్టుకున్నాను. అవి నేను వీక్లీ వన్స్ మాత్రం ఎండకి కాసేపు పెడతానండి. మా ఇంటి లోపలికి అంటే మాది తూర్పు వాకిలి. సో మాకు ఎండ అనేది కొంచెం బాగా పడుతుంది. ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 minutes వరకు పడుతుంది. అందుకని కాసేపు అలా ఉంచేస్తాను. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆన్ చేసేసానండి. ఇంకా వాటి పట్టుకు అవి అయిపోతాయి. ఈ లోపల మా వారు ఏమంటే కొంచెం మటన్ కైమా అండ్ ఫిష్ తీసుకొచ్చేసారు. అవి కొంచెం వాటర్లో వేసి కల్లుప్పు, నెక్స్ట్ కొద్దిగా నిమ్మకాయ పిండేసి కాసేపు పక్కన పెట్టేస్తానండి. అలా చేయడం వల్ల నీచు వాసన అవి పోతాయి. ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఇంత లోపలే మా బాబు లేసేసాడు. లేచిన తర్వాత కాసేపు ఆయన్ని ఎత్తుకొని తిప్పాలన్నమాట. లేకుంటే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. కాసేపు ఎత్తుకొని తిప్పితే ఆయన కూల్ అయిపోతాడనమాట. ఇంకా ఆయన్ని ఎత్తుకొని తిప్పేసి ఇంకా మళ్ళీ టిఫిన్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాను. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు. మా వారు, మా పిల్లలు. టిఫిన్ సెక్షన్ దగ్గరికి వచ్చాను. ఇవాళ టిఫిన్ వచ్చేసి దోశ, చట్నీ, ఎండుకారం అండి. మామూలుగా అయితే సండే అంటే దోశ, చికెన్ కంపల్సరీ ఉండేది. కానీ ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కదా. బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది. అందుకనేసి చికెన్ అని ఏది తీసుకురాలేదు. ఇంకా దోశలు వేసేసుకునే ముందు ఇలా పెనం కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆనియన్ రుద్దేస్తానండి. దోశలు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అలా టిఫిన్ సెక్షన్ దగ్గరికి వచ్చాను. టిఫిన్ చూసారా, స్టవ్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు. అందుకని కొంచెం నీట్గానే ఉంటుంది నా స్టవ్. ఎప్పుడు పడినట్టే తుడిచేస్తూ ఉంటానండి క్లాత్ పెట్టి. ఇంకా దోశలు వేసేసాను. నేను దోశ పిండి అనేది గ్రైండర్కే వేసుకుంటానండి మ్యాక్సిమం. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు అలాంటప్పుడు బయట పట్టించుకొస్తారు మా వారు. ఇంకా దోశలు అనేది వేసేసాను. అందరం తినేసాము. ఇంకా షింక్లో కొన్ని అంట్లు ఉన్నాయి, గిన్నెలు. ఇంకా అవి క్లీన్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ దోశలు వేసాను కదా, కొంచెం ఆయిల్ అవి పైన పడితే వాటిని కూడా నీట్గా తుడిచేసానండి. తుడిచేసేసి ఇంకా తిన్నాం కదా. ఆ తర్వాత ఇంకా అలా ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మాది సింగిల్ బెడ్రూమేనండి.
క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మా వారు టీవీలో ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ పెట్టారండి. సో కాసేపు అలా రిలాక్స్డ్గా చూస్తున్నాము. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని కాసేపు అలా కూర్చొని గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకా వంట దగ్గరికి రావాలి కదండి. సో వచ్చి ఫస్ట్ నీట్గా కల్లుప్పు వేసుకొని ఒక 3-4 టైమ్స్ నీట్గా చేప ముక్కలంతా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. ఇంకా రైస్ కూడా ఇందాకే నేను నానబెట్టేశానండి, మీకు చూపించలేదు. ఇంకా చేపల కూరలోకి మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టము. నేను తప్ప ఇంకెవరు తినరు, అందుకని నా వరకే 4 పీసెస్ వేసుకుంటున్నాను. చూసారా, ఇంకా స్టార్ట్ చేసేసాను వంట అనేది. ఒక దాని మీద అన్నం పెట్టేశాను, ఒక దాని మీద చేపల కూర అనేది ఉడుకుతా ఉంది. నెల్లూరు చేపల కర్రీ అండి, చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మటన్ కైమా ఉంది కదా, అది కూడా చేసేసాను. వంటంతా కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల మా పిల్లలు క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నారు. మా బుడ్డోడు చూసారా ఎలా పెట్టుకుంటున్నారో, వాడు ఆడు మిగతా వాళ్ళని ఆడనీడు అనమాట, అలా ఉంటుంది. ఇదిగోండి మా పక్కన పిల్లలు వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. ఇంకా అలా అలా ఆఫ్టర్నూన్ అయిపోయింది, 12:30 ఆ టైంలో. ఇంకా భోంచేద్దామనేసి కూర్చున్నామండి. రైస్, చేపల కర్రీ యమ్మీగా ఉంటుంది. నాకు చేపల కూర మాత్రం చాలా బాగా కుదురుతుందన్నమాట. నేను తప్పకుండా రెసిపీ అనేది షేర్ చేస్తాను. నెల్లూరు చేపల కర్రీ పర్ఫెక్ట్గా పెద్దవాళ్ళ కాలం దగ్గర నుంచి చేస్తున్నారండి. సేమ్ అలాగే మా అత్తమ్మ నేర్పించారు నాకు. నెక్స్ట్ భోజనం అయిన తర్వాత ఒక పార్సల్ అయితే వచ్చిందండి ఫ్లిప్కార్ట్ నుంచి. అదేంటంటే మావాడు చాలా రోజుల నుంచి పాపం చిన్నది స్కూటీ ఉంది కదా, అది అడుగుతూ ఉన్నాడు. సో వాళ్ళ డాడీ అంటే అది ఆర్డర్ చేశారనమాట. అది ఇవాళ వచ్చింది, సారీ సండే రోజు వచ్చింది, నిన్న. బిట్టు ఇంకా అది అన్బాక్సింగ్ చేస్తున్నాం, చూసేయండి. తెగ కష్టపడిపోతున్నాం తీయడానికి. మా పిల్లలైతే అసలు తీసేదాకా కూడా ఓపిక పెట్టడం లేదు, లాగేస్తూ ఉన్నారు. మా బుడ్డోడు చూసారా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడనమాట. నన్ను కూడా తినివ్వడం లేదు, ఆయనే ఓపెన్ చేసేయాలనేసి. ఇదిగోండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారనమాట. ఇది అరౌండ్ 1200 వరకు, 1200 చేంజ్ ఎంతో పడింది. మాకు బయట ప్లేస్ పెద్దగా ఉండదండి, ఇంకా కిందకి వెళ్ళి ఆడాలి. మేము 2nd ఫ్లోర్లో ఉంటామన్నమాట. అస్తమానం ఎక్కి దిగాలంటే కష్టం కదా, పిల్లల్ని ఒంటరిగా పంపించలేం కదా. సో ఇదైతే ఇంట్లోనే ఆడుకుంటాడులే అన్నట్టు వాళ్ళ డాడీ అది ఆర్డర్ చేశారు. ఇదిగోండి చాలా బాగుంది కదా, కలర్ కూడా ఆయనకి నచ్చే ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట మా వాడు. అది పూర్తిగా ఫిక్స్ చేయకముందే ఆయన నడిపేయాలంట.
సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసుకున్న ప్రశాంతమైన పనులు. ఇంతటితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందు ఉంటానండి. బాయ్.